క్రిష్ వాళ్ళ నాన్న అయితే కొడుకు, కోడల్ని అలాగే కూతురు, అల్లుడిని ఇంటికి పిలిపిస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటారు. అది చూసిన మహదేవ అయితే కొన్ని పేపర్స్‌ని తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసిన సత్య వాళ్ళ అన్నయ్య అయితే ఏంటి ఆ పేపర్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఇవి ఫ్లైట్ టికెట్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య వాళ్ళ అన్నయ్య అయితే ఎవరికి ఆ ఫ్లైట్ టికెట్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఈ ఫ్లైట్ టికెట్స్ మీ ఇద్దరు జంటలకే, మీ ఇద్దరు వెళ్ళి హనీమూన్ చేసుకొని రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్, సత్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అది కుదరదు అని చెప్పేసి అయితే గట్టిగా ఇద్దరు అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే నేను ఫ్లైట్ టికెట్స్ మీ ఇద్దరు కోసం కూడా బుక్ చేశాను, మీరు కూడా ఫ్లైట్లో వెళ్ళి హనీమూన్ చేసుకొని ఇక్కడికి రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.